హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ట్రెండ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మీతోనే కదా ఉంటుంది అని బాలు అంటాడు. నేను చెప్పింది అలా కాదులే. అలా కాదంటే ఎలాగా? నీ పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు కాబట్టి నీ పెద్ద కొడుకు రూమ్ని దొబ్బేసి నీ పెద్ద కొడుకు రూంలో ఉంటానని బాధపడిపోతున్నావా? అంత ఆశ ఏం లేవు నాకు. అందరూ కలిసుండాలంటే ఇష్టం. అంతకుమించి ఇంక నేనేం కోరుకోవట్లేదు అని చెప్పేసి ఇక బాలు చెప్పేసరికి, సరే సరే, ఎవరి కార్యక్రమం అవ్వాలి చూడండి. ఎందుకని ఊరికే ఇలా గొడవపడుతూ ఉంటారు? సామాన్లను సర్దుకోండి, కొత్త విల్లాకి బయలుదేరుదాం అని చెప్పేసి ఇక సత్యం చెప్పేసరికి మనోజు మరింకా బాలు అయితే కారు తీసి వాళ్లందర్నీ ఎక్కించుకొని కొత్త విల్లాకైతే బయలుదేరుతారు. అమ్మో, ఎంత పెద్దగా ఉందో! నా కొడుకు ఇంత పెద్ద విల్లా కొన్నాడంటే నేనే నమ్మలేకపోతున్నాను. రేరే, అంత ఎత్తుగా ఉందేంట్రా? ఇంత బావుందేంట్రా? చాలా చాలా బావుంది. నిజంగా 3 కోట్లంటే చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మురిసిపోతూ అటు ఇటూ చూస్తూ ఉంటుంది. అమ్మో, చాలా పెద్ద విల్లా అండి. నిజంగానే 3 కోట్లంటే తప్పులేదు. చాలా పెద్దది. స్విమ్మింగ్ పూల్ ఉంది, అది ఉంది అని చెప్పేసి ఇంక ఇల్లు చుట్టూ రౌండ్లు వేసి ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అయితే అంతా చూసేసి సూపర్ ఉందని చెప్పేసి ఇక వచ్చైతే రూంలో పడిపోతారందరూ. రేయ్, తిరగలేకపోతున్నాంరా, కాళ్లనొప్పొచ్చేస్తున్నాయి. ఇంత పెద్ద విల్లా ఏంట్రా బాబూ? ఇంత పెద్ద విల్లా 3 కోట్లకిచ్చారంటే నిజంగా చాలా మంచివాళ్లు వాళ్ళెవరో కాని అని ప్రభావతి అంటుంటే, నాకక్కడే కొడుతుంది ప్రభా. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని అది 3 కోట్లకే ఇచ్చారు. అది కాక వీడికి 10 లక్షలకే అడ్వాన్స్కే ఇల్లు మొత్తం ఇచ్చేశారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు ప్రభా అని చెప్పేసి ఇక సత్యమంటుంటే, ఏమండి, మీకన్నీ అనుమానాలే. ఎందుకని అలా డౌట్ పడతారు? ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా చాలా బావుంది విల్లా. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. మనోజ్గాడు చూసుకుంటాడు. ఆల్రెడీ ఓనర్తో కట్ట అన్నీ మాట్లాడి డబ్బులు కట్టేసి వచ్చాం కాబట్టి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. విల్లా అంతా మనది అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, సరే సరే, ఆనందపడుతున్నావు కదా, ఆనందపడు అని చెప్పేసి ఇక సత్యమంటాడు. అంటే రేపట్నుంచి మనం మన రూమ్ అనుకుంటుందా మీనా? అవునండి, మన రూమ్ అనుకుంటుంది. కాని నాకు ఇల్లేం పెద్ద నచ్చలేదు మీనా. నాకు మన ఇల్లే నచ్చింది అని బాలు అంటుంటే, ఏమండి, మనకి ఆ ఇల్లే బెస్ట్ అండి. మన చిన్నప్పట్నుంచి పెరిగిన వాతావరణమంతా ఏదన్నా ఉంది అంటే ఆ టైపుల్లోనే ఉంటేనే మనకి అలా అనిపిస్తుంది. ఇంత పెద్ద పెద్దవాళ్ళింట్లో ఉంటే ఏదో ఇంట్లో ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు. అలా అయితే మనం హాల్లోకొస్తాం, బెడ్రూంలోకొస్తాం, అందరితో మాట్లాడతాం. ఇక్కడ ఒకళ్ళొకొక రూంలో ఉండి ఉంటాం, లేదంటే ఎవరో ఒకళ్ళు హాల్లో ఉంటారు. అందరూ కలిసి మాట్లాడుకునే జీరిక ఈ పెద్ద ఇంట్లో ఎక్కడా ఉంటుందండి. నాక్కూడా పెద్ద ఇల్లు అంటే ఇష్టముండదు. అందుకే నేను కూడా ఆ ఇంట్లోనే ఉందామనుకున్నాను. కాని వీళ్లే తీసుకొచ్చేశారు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, సరే, ఎలాగో ఉండి చూద్దాం. ఈ 2 రోజులు మనకి నచ్చకపోతే అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అని ఇక బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా, మీక్కూడా ఇల్లు నచ్చలేదా? సత్యం అంటుంటే, నచ్చకపోవడమంటే డబ్బున్నవాళ్లకి ఇలాంటివి నచ్చుతాయి నాన్నా. కాని నాకు ఆ ఇల్లే ఇష్టం. చిన్నప్పట్నుంచి పెరిగిన ఆ ఇల్లు, ఆ వాతావరణం, ఆ ప్రేమ, బయటికెవరైనా వస్తే ఈజీగా పలకరించే ఆ చుట్టుపక్కల వాళ్లందరూ అక్కడ బావుంటుంది. ఇంత పెద్ద విల్లా తీసుకుని ఏదో ఒక్కర్లే ఇంట్లో ఉంటే ఏం బావుంటుంది చెప్పునానా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, నాది అదే ఫీలింగ్రా. కాకపోతే వీళ్లకేం చెప్తాం చెప్పు అని చెప్పేసి ఇక సత్యమంటుంటే, సరే నానా, ఒక 2-3 రోజులు చూద్దాం. అంతకే మనకి సెట్టవ్వకపోతే మనం ముగ్గురం వెళ్ళిపోవచ్చు. అమ్మవాళ్లు ఇక్కడే ఉంటారులే. వాళ్లకి సెట్టవ్వకపోతే అప్పుడు వాళ్లే వస్తారులే అని బాలు అనేసరికి, సరేరా, నేను అదే అనుకున్నాను. నాక్కూడా 2 రోజులు ఉండి చూసి అంతకే ఇంక నచ్చకపోతే వెళ్ళిపోదామని నేను కూడా అనుకున్నాను అని సత్యమంటాడు. సరే, కాని ఎవరి రూమ్ ఎక్కడ తీసుకుందామో అని అప్పుడే ఇక మనోజ్ అయితే వస్తాడు. అప్పుడే మొదలుపెట్టేశావా? ఎవరి రూమ్ ఏం తీసుకోవాలి అని ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మాకేదో ఒక రూమ్ ఇవ్వు చాలు అని బాలు అంటుంటే, అరే, అక్కడైతే మీకు కనీసం రూమ్ కూడా ఉండేది కాదురా. ఇప్పుడు ఇక్కడికొచ్చావు కాబట్టి నీకు పెద్ద రూమే ఇస్తాన్రా అని ఇక మనోజ్ అయితే ఒక రూమ్ అయితే బాలు వాళ్లకి ఇస్తాడు. ఇక అందులో బాలు వాళ్లుంటారు. ఇంకో రూమ్ శృతి వాళ్లకి, ఇంకో రూమ్ ప్రభావతి వాళ్లకి, ఇంకో రూమేమో మనోజ్ వాళ్లకి ఇస్తారు. ఇక హ్యాపీగా ఎవరి రూంలో వాళ్లైతే హ్యాపీగా ఉంటారు. ఇక అక్కడే వీళ్లలా పడుకుని మార్నింగ్ లేచి ఇక టిఫిన్స్, టీస్ అవన్నీ తింటూ ఉంటారు. అప్పుడే మనోజ్ అయితే ఇక హ్యాపీగా బయట తిరుగుతూ ఉంటే రోహిణి తీసుకొచ్చి కాఫీ ఇస్తుంది మనోజ్కి. అప్పుడే నీకొక ఆయన వచ్చి, హలో, అసలు ఎవరు నువ్వు? ఈ ఇంట్లో ఎందుకున్నావు అని అడుగుతుంటే, మీరెవరు? మీరెందుకనిక్కడికొచ్చారు? అయినా ఇది మా
విల్లా, మీరిక్కడికి రావడానికసలు మీకు పర్మిషన్ లేదు, బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మనోజ్ అంటుంటే, ఏంటి నేను బయటికి వెళ్ళాలా? అసలు నువ్వు బయటికి పోవాలి, ఎందుకని ఇంట్లో ఉంటున్నారు మీరు? అసలు ఎవరు మీకు ఈ ఇల్లసలు ఎవరు? మీరసలు ఫ్రాడ్లా లేకపోతే ఏంటి అని ఇక ఆయన అడిగేసరికి మనోజ్ మాత్రం ఇంకా, ఏంటి అలా మాట్లాడుతున్నారు? మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నామండి ఇది, ఈ విల్లా ఇలా మాట్లాడతారేంటి మీరు? కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తాను, అయినా మీరెవరైనా మిమ్మల్ని డాక్యుమెంట్స్ చూపించడానికి? అసలు మీకు ఏం హక్కుందని, ఏ రైట్స్ అని అడుగుతున్నారిలాగా అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, నాకు ఏ రైట్స్ ఉన్నాయంటున్నావా? చీ, అసలు అర్థమైన వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. ఒరే, నా విల్లా చూసుకోరా అని ఒకడికి అప్పు చెప్తే వాడిలా చేశాడా లేకపోతే వీళ్ళు మోసపోయారా? నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ఓ, ఇది నా విల్లా, ఇది నా పేరు మీదుంది, కావాలంటే నా దగ్గరున్న డాక్యుమెంట్స్ చూపిస్తాను నీకు అని చెప్పేసి ఇక ఆయన చెప్పడంతోటి, అవునా ఏది చూపించండి అని చెప్పేసి మనోజ్ అడిగేసరికి ఇంకా ఆయన విల్లా డాక్యుమెంట్స్ చూపించడంతోటి మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సేమ్ మనలాగే ఉన్నాయి మీ రోహిణి డాక్యుమెంట్స్ కూడా, ఏంటి ఏం చేయాలిప్పుడు అని మనోజ్ అంటుంటే, అయ్యా అవునా, ఒక్కసారి ఉండండి లోపలికి వెళ్ళి తీసుకొస్తాను అని రోహిణి కూడా లోపలికి వెళ్ళి ఇక విల్లా డాక్యుమెంట్స్ అయితే తీసుకొచ్చి ఇక మనోజ్కి చూపిస్తుంది. అవి రెండూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మనోజ్ అయితే మిమ్మల్ని ఎవరో బాగానే మోసం చేశారండి, ఈ విల్లా ఎవరూ అమ్మలేదు అసలా, మీ దగ్గర ఫోర్జరీ చేసిన సంతకాలు అవన్నీ చేసేసి అలా చేశారు, మీరసలు సంతకం కూడా చెరదని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ పెట్టించుకోలేదా, బయట పెట్టించుకున్నారా అని వింటా ఉన్నారు. అడిగేసరికి, అవునండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వద్దు, బయట పెట్టించుకుందాం, మాకు గుడిలోనే ఇలా అనువైతే ఉంది, అది ఇది అని చెప్పి గుడికి తీసుకువెళ్లి గుడిలో డబ్బులు తీసేసుకున్నారు సార్ అనేక మనోజ్ మరియు రోహిణి చెప్పడంతోటి, అమ్మో, అయితే ఇప్పుడు మీ డబ్బులు పోయినట్టే, సరే మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి, ఇంకా ఇది నాది, ఇది నా విల్లా, నీకెంటోని అని అంటుంటే, అదేంటి సార్, నేను డబ్బులు కట్టాను, డబ్బులు కట్టి ఇంట్లో ఉంటుంటే మీకేంటి, వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడ్నుంచి అని మనోజ్ అంటాడు. ఏంటి అన్నే, వెళ్ళిపోమంటావా? నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా ఇల్లు ఇది, నువ్వే బయటికి పో, అసలు వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళిపోండి ఇక్కడ్నుంచి అని చెప్పేసి ఆయన చెప్తుంటే, అదేంటి సార్ అలా మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళిపోమంటారు, 10 లక్షలు పెట్టి ఇంటి మీద పెట్టుబడి పెట్టారు మేము, ఆ 10 లక్షలు తీసుకొని వారు పారిపోతారని నేనేమైనా ఊహిస్తానా? చుట్టుపక్కల వాళ్లందర్నీ అడిగాను, వాడెలాంటివాడా అని, ఆ బ్రోకర్ కానీ ఎవరూ ఏమీ చెప్పలేదు, అందరూ మంచివాడని చెప్పారని నేను డీల్ కుదుర్చుకున్నాను, ఇప్పుడు ఇంతదాకా వచ్చాక వాడిలా చేస్తే ఏం చేయాలి సార్ అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, మీరు ఎలాగన్నా పడండి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఏదన్నా ఆస్తి రాసిస్తున్నప్పుడైనా సరే, లేకపోతే ఏదన్నా చేస్తున్నారు అన్నదానికి షూరిటీ కింద నువ్వు చూసుకోవాలి, ఏమీ లేకుండా వాళ్లు వదిలేశావు, ఇప్పుడు ఏమైంది చూడు, ఇలాగే అవుతుంది అని చెప్పేసి ఇంటోనర్ అంటాడు. అప్పా సార్, ఉండనివ్వండి సార్ మమ్మల్ని ఇక్కడ, ప్లీజ్ సార్ అని మనోజ్ అడుగుతుంటే, లేదు, డెలివరీ యాప్ వెళ్లారా నాకు తెలుసు, అందుకే నేను పోలీసులని పిలిచాను అనేకాయన చెప్పడంతోటి, సార్ ప్లీజ్ సార్, అయితే తాను తప్పు చేయలేదు సార్, కావాలని చేయలేదు సార్, క్షమించండి సార్ అని చెప్పేసి ఇక ప్రభావతికి కూడా దండం పెట్టుకొని అడుగుతూ ఉంటుంది. సరేనా, మాకు క్షమిస్తున్నాను, కానీ మీరు ఇక్కడ ఉండడానికి వీలులేదు, ఇది నా ఫ్యామిలీ విల్లా, ఇవాళ సాయంత్రం చాలామంది చుట్టాలు ఇక్కడికి రాబోతున్నారు, అందుకని నేనొచ్చాను, ఎన్ని రోజుల నుంచి ఖాళీగా ఉందని చెప్పేసి ప్లాన్ వేసి డబ్బులు దొంగతనం చేసి ఇది మాత్రం అప్ చెప్పేసి వెళ్ళిపోయారు, ఆ విల్లా కానీ వీళ్ల డాక్యుమెంట్స్ కూడా ఫేకే, దేవుడా అని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటుంటే అప్పుడే పోలీసులు రావడంతోటి, సార్ ఇలా జరిగింది అని ఇక మనోజ్ జరిగిందంతా చెప్తాడు. సరే కాని ఈయన చెప్పింది కూడా నిజమే కదా, మీరు ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి కదా, అదేంటి సార్ ఎలా మాట్లాడతారు, డబ్బులు తీసుకున్నాడు కదా, డబ్బులు ఇస్తాను అంటున్నాడు కదా, ఎందుకని ఇంకా మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి పోలీసుల వారందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే సార్, ఏదో ఒకటి చేసుకోండి, మేము ఆ బాధిక ఇంటికి వెళ్ళిపోతున్నాంలేండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేక మనోజ్ అయితే అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అయ్యే అన్నయ్యని నేను ఎప్పుడూ ఇలా చూడలేదా అని చెప్పేసి ఇక మనసులో అనుకుని, బాలు అయితే ఆ రౌడీ వెధవని ఎలాగైనా కనిపెట్టాలి, వాణ్ణి కనిపెట్టి చితక్కొడతాను, ఎక్కడ చచ్చాడో ఎదవ చెప్తాను వాడి సంగతి అని ఇక మనసులో అనుకుని ఇక అయితే వాడికోసం ఊరంతా వెతుకుతూ ఉంటాడు. వెతగ్గా ఇక వాడిక్కడున్నాడని తెలియడంతోటి ఇక వాడినైతే తీసుకొస్తాడు. బాలు తీసుకొచ్చి చంప పగలుకొట్టి, ఏరా మా అన్నయ్యని కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేస్తావా, అసలు ఎంత ధైర్యంరా నీకు, ఏంట్రా మా అన్నయ్యకి అమ్మిన విల్లానే నువ్వు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చేసి చెప్పేస్తే నమ్మేస్తామనుకున్నావా, పెద్దవా ఇవి ఆపా, లక్షలు ఇల్లు ఇవ్వరా అని చెప్పేసి ఇక బాలు అయితే వెళ్ళి ఆ మనిషిని కొట్టడంతోటి, కొంటాను, సారీ ఇస్తాను, డబ్బులన్నీ ఇచ్చేస్తాను, కాని ఎక్కడున్నాయో మాత్రం చెప్పను అని ఆ రౌడీలు అంటుంటే,
ఛీ ఇదంతా కాదని చెప్పేసి ఇక బాలు అయితే చెదగకొడతాడు బ్రోకర్ని. చెదగొట్టిన తర్వాత ఇక బ్రోకర్ అయితే తీసుకెళ్లిపోయి మనని చెదించబెడతాడు. అన్నయ్య వీడే కదా నీ దగ్గర్నుంచి డబ్బులు దొంగతనం చేసింది? అవునరా వీడే, ఏది తీయమను, 10 లక్షలు కూడా తీసుకొచ్చాను అని చెప్పేసి ఇక బాలు చెప్తుంటే, సరేరా వీణ్ణి పోలీస్ స్టేషన్లో అప్చెప్పాలి, బయట ఉంటే ఎప్పటికైనా ఎవరికైనా ప్రమాదమే, కాబట్టి వీడు పోలీస్ స్టేషన్లో ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి మనోజ్ అంటాడు. సరే అన్నయ్య, ఆ సంగతి నేను చూసుకుంటాన్లే కాని మీరు జాగ్రత్తగా ఉండండి, డబ్బులన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి అని చెప్పేసి ఇక బాలు అయితే